ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఏసీ అత్యవసర భేటీకి పిలిపించింది. యూనియన్ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. శంకర్ గౌడ్ మృతితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు జేఏసీ నేతలు చర్చించనున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 10 గంటలకు ఆర్టీసీ సమస్యపై మంత్రుల కమిటీ సమావేశం కానుంది. సమ్మె పరిష్కారానికి మార్గాలు అన్వేషించేందుకు ఈ భేటీ కీలకంగా మారింది. ఓవైపు మంత్రులు, మరోవైపు జేఏసీ నేతలు వరుసగా సమావేశాలు నిర్వహించడంతో పరిస్థితిపై ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకోగా డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. శంకర్ గౌడ్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశాయి. సమ్మె ప్రభావంతో రోడ్లపై బస్సులు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య చర్చలు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రైట్, 3వ రోజు సమ్మె అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఓవైపు జేఏసీ నేతల సమావేశాలు, మరోవైపు మంత్రులు కూడా సమావేశం అవుతున్నారు. చర్చలకు సిద్ధమనే సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యం ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అయితే మరికొద్ది సేపట్లో ఇటు జేఏసీ నేతలు, ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా భేటీ కానున్నారు. నిన్న నర్సంపేట డిపోకు సంబంధించిన డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు. దీంతో ఒక్కసారిగా జేఏసీ నేతలు కూడా ఉలికుపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జేఏసీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ జేఏసీ చైర్మన్ వెంకన్న గారు ఉన్నారు. చెప్పండి, అంటే మీ తదుపరి నిన్న శంకర్ గౌడ్ చనిపోయారు, తదుపరి కార్యాచరణ? చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం, చాలా విషాదకరం. మా తోటి కార్మికుడు ఈరోజు మాతో ఎప్పుడు కలిసి మాట్లాడి, మా జిల్లావాసి, ఎప్పుడు నాకు ఒక సోదరభావంగా ఉండేటువంటి వ్యక్తి, మంచి మిత్రుడు. నాకు ఎప్పుడు నా గురించి, ఆయన గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా చాలాసార్లు మేమంతా మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు నా తోటి కార్మికుడు చనిపోయినందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది, విషాదకరంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుంది అనుకోవచ్చు. ప్రభుత్వం మరి కనువిప్పు కలగాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఘటన చివరి ఘటన కావాలి, ఇంకొకటి పునరావృతం కాకూడదు. నేను కూడా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మరణం మళ్ళీ మనం బయటికి తీసుకురాలేము, వారిని మనం తేలేము. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి మరణాలకు పాల్పడొద్దని చెప్పి, ఆత్మహత్యలకు మీరు పూనుకోవద్దని చెప్పి మీకు చేసి అండగా ఉంటుంది. మీ సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం. ఈరోజు ఆ కుటుంబానికి కూడా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. మా చనిపోయిన వ్యక్తికి, మన శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని వారికి మేమంతా నివాళులు అర్పిస్తున్నాం, జోహార్లు అర్పిస్తున్నాం. మళ్ళొకసారి ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తారా? వాళ్ళ చర్చలకు వెళ్తాము. ఎందుకంటే ఈ చర్చలకు వెళ్లి కూడా అక్కడ ఏదైతే ఈ అమరుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయ సాధన కోసం కూడా, ఈ మరణాలు కూడా ఒక ఆశయ సాధన కోసం జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల మరణాలు. కాబట్టి ఈ మరణాలు ఇంతటితో ఆగాలంటే వారు ఏదైతే ఆశయాలు, వారు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కళలు సాకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం మరి ముందుకు వచ్చి పరిష్కరింపజేసే విధంగా మేము చర్చలలో పోయి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా జేఏసీ చైర్మన్ గా తెలియజేస్తున్నా. దయచేసి అందరూ సమయం పాటించండి. శాంతియుతంగా, సామరస్యంగా మన నిరసనలు డిపోలకు కృషి చేస్తూ ఈరోజు జేఏసీ అన్ని డిపోలలో శంకర్ గౌడ్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ అన్ని డిపోలలో కొవ్వొత్తుల ర్యాలీలు, నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి వారికి పెద్ద ఎత్తున మీరు నివాళులు సమర్పించాలని చూసిన కార్మిక వర్గానికి మేము జేఏసీగా పిలిపిస్తున్నాం. అంటే ఇది ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్పేది. మొత్తానికి ఇవాళ నుంచి పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించాలని చెప్తున్నారు. చెప్పండి, అంటే ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందా? ప్రభుత్వం ఇప్పటికీ స్పందించేటువంటి అవకాశం ఉంది? 100% కలగాలని అనుకుంటున్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం, ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా కార్మికుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తే మరి వాళ్ళు కొంత సంతోషంగా ఉంటారు. లేకపోతే వాళ్ళు అంతా ఆర్థికంగా ఇబ్బందులు వాళ్ళకు లేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు లోన్ కాకుండా చూడాలని తెలియజేస్తున్నారు. అంటే ఈ విధంగా ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ విధంగా చెప్తున్నారు. నిన్న శంకర్ గౌడ్ చనిపోయారు, శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా ఇంకా ఎంతమంది మరణాలు చూస్తుంది ప్రభుత్వం, ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నేతలు ఇచ్చినట్టుగా డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. మరోసారి చర్చలకు పిలుతో కూడా వెళ్తాం, మా డిమాండ్లని, మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. హరి. ఓకే రవిచంద్ర.